హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుటి మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. కేవలం ఒక 3 కోడిగుడ్డులు తీసుకొని ఇంటిల్లి 10కి సరిపడే స్నాక్స్ని అయితే చేసుకోండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, సన్నగా కోసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి కలర్ కోసం. వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. మొత్తం ఈ ఆనియన్లో నుంచి కాస్తంత వాటర్ వస్తుంది కదండి, అలా వాటర్ వచ్చేంత వరకు ప్రెస్ చేస్తూ ఈ ఆనియన్స్ని అయితే కలుపుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఫస్ట్ అయితే వాటర్ ఏమీ లేకుండా పిండిని మాత్రమే కలుపుకోండి. ఆనియన్ నుంచి వచ్చిన వాటర్తోనే సరిపోద్ది. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక 1-2 స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, అలానే మరీ ఎక్కువ పిండిని కూడా వేసుకోవద్దు. ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఈలోపే ఒక 3 గుడ్లు అయితే ముందుగానే ఉడకబెట్టుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి రెడీ చేసి పెట్టేసుకున్న. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే కనుక ఒక ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఒక గుడ్డుని 2 భాగాలుగా చేసుకోండి. తర్వాత అదే భాగాన్ని మరొక 2 భాగాలుగా చేసుకుంటే 4 భాగాలుగా అవుతుంది. ఇలా ఈ 3 గుడ్లని కూడా అదే విధంగా కట్ చేసుకొని సైడ్ని పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. సింపుల్గా అయిపోయేవి నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి చూడటానికి ట్రై చేయండి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ముందుగా కలిపెట్టుకున్న ఆనియన్ అలాగే శనగపిండి కలిపెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ఫస్ట్ అయితే ఈ మాత్రం సైజ్ బాల్స్ని తీసుకొని చేతితోనే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఒక గుడ్డుని మనం ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్న గుడ్డుని అయితే తెచ్చి వేసేయండి. వేసేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం అంతా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఒక బాల్ లాగా అయితే రెడీ అవుతుంది. అన్నీ ఇలానే సాఫ్ట్గా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అలాగే ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడైనాక మీడియం హీట్లో పెట్టేసి మీ కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, హీట్ అయితే ఏమాత్రం హీట్లో ఉండాలి. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుంటే లోపటి వరకు ఫ్రై అవుతుంది. అలాగే బయటని క్రిస్పీగా లోపల కాస్తంత సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. దీన్ని అయితే కనుక టమాటా కెచప్తో పేరప్ చేసినా బాగుంటుంది, లేదు అనుకుంటే అలాగే తినేయొచ్చండి. కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇలా 2 వైపులా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ వచ్చినాక వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసేయండి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి, ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసి కూడా చూపిస్తున్నాను. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.